సార్ నమస్తే, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రామకృష్ణ సార్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, కౌతాలం మండలం సార్. ఏం చేస్తున్నారు సార్ మీరు ప్రజెంట్? ఎస్జిటి సార్, సెకండ్ 2025 డిఎస్సిలో మీరు వచ్చింది సార్ మాకు జాబ్. అవును సార్. ఏంటి సార్ మరి ఈరోజు మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు యాజ్ ఎ టీచర్గా పొజిషన్లోకి వెళ్ళే వరకు ఈ 90 డేస్ గ్యాప్లో ఎప్పుడన్నా ఇక్కడ అవినీతి జరుగుతుంది, పోస్టులు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు మీకు వినిపించాయండి? అవినీతి అంటే ఇక్కడ ఏం జరగలేదు సార్, పక్కా ప్రాపర్గా జరిగింది సార్. ప్రతిదీ ఎగ్జామ్ పేపర్ కూడా ప్యాటర్న్ సిస్టంలో సెట్ చేసి వస్తాయి కాబట్టి ఎవరేం జంబ్లింగ్ చేయడానికి ఏమి ఉండదు సార్. దానికి తోడు సార్ 2019లో మేము జగన్ గారికి అందరూ మేమే వేసాం సార్, నిరుద్యోగులమే ఓటేసినాం, మాకు గెలిపించుకున్నాము. అప్పుడు ఆయన మెగా డిఎస్సి 23,000 డిఎస్సి అని అన్నారు, ఇయలేదు. సరే జరిగిందే జరిగిపోయిందిలే అని మేము అట్లా ఇక్కడే సార్, మేము కర్నూలులోనే మేము పెట్రోల్ బంకులో పనిచేసినాం సార్. అప్పుడు డబ్బులు దొరకలేక మా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సరిలేక ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నాం సార్. ఓకే, కానీ ఇంతకుముందు క్యాటరింగ్కి వెళ్ళి పని చేసుకున్నాం సార్. అట్లా చేసి బతికి ఈ సంవత్సరం వస్తుంది నోటిఫికేషన్, నెక్స్ట్ సంవత్సరం వస్తుందని చాలా వెయిట్ చేసాం సార్. రాలేదు. ఇంక రాలేదనేసరికి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాకు హామీ ఇవ్వడంతో మేము లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ గెలిపించుకున్నాము. వాళ్ళు అదే మాట ప్రకారంగా మాకు 16,347 పోస్టులని ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా కష్టపడి జాబ్ సాధించినాం సార్. ఏదైతే మెగా డిఎస్సి 2025లో మేము జాబ్ సాధించినాం సార్. సార్ ఇప్పుడు మీరు ఏదైతే డిఎస్సి కోసం జగన్ గారికి ఓటేసానని చెప్పారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? వాళ్ళు ఇవ్వలేదు సార్, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లాలని తప్ప ఇంకా ఏమీ లేదు సార్. దీని మీద వాళ్ళు ఇవ్వలేదు సార్. అడిగి మేము ఇంతకుముందు ధర్నాలు చేసినాం, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో కేసి ఇబ్బంది పెట్టినారు సార్ చాలా. మేము నోటిఫికేషన్ల కోసం తిరిగినప్పుడు ధర్నాలు చేసినప్పుడు నోటిఫికేషన్లు వాళ్ళు మాత్రం ఇవ్వలేదు సార్. ఇచ్చిన వాళ్ళ మీద ఇలా బురద జల్లుతున్నారు సార్. అది జరిగింది. పేపర్ ఆయన పేరున్న ఆయన 400 మందికి అసలు టెట్టే రాయలేదు. అసలు టెట్ అప్లికేషన్లో టెట్ జిఎస్సి అప్లికేషన్లో టెట్ నంబర్ వేయకపోతే మనకి అప్లికేషన్ తీసుకోవచ్చు సార్. ఆ కామన్ సెన్స్ కూడా లేకున్నట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాకు రాజకీయ నాయకులు దండం పెట్టాలి వాళ్ళకి. అంటే ఇదే పేరుని నారి గారు మాట్లాడుతూ ఉన్నారు. మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్ ఇచ్చేశారు, ఎవరెవరి పేర్లో వచ్చేసినాయి. మీరు అంటున్నట్టుగా 400 పోస్టులు ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉన్నాయో అసలు టెట్టే రాయలేని వాళ్ళకి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. బ్రిడ్జ్ ఏదైతే ప్యాకెట్ ఆడిన వాళ్ళు కూడా డిఎస్సి పోస్టులు ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు సార్. మొన్న జన్జీ ప్రొటెస్ట్ అని వాళ్ళే జన్జీ అని పెట్టుకున్నారు సార్. జంజీ అని పెట్టుకున్నారు. అంతా జంజీ కాదు, 60-70 ఏళ్ళు ముసలి అంతా కూర్చొని జంజీ అని మాట్లాడుతున్నారు సార్. అసలైన జంజీ ఇదంతా సార్. ఇది ఇక్కడ జాబ్ కొట్టిన డిఎస్సి మెగా డిఎస్సి అంతా జంజీ సార్. సమాజం కోసం తోడ్పడుతున్నాం సార్, కష్టపడినాము, సాధించినాం జాబ్. వాళ్ళేం ఊకే ఇచ్చింది కాదు, ఆయన బురద జల్లనే సార్. వాళ్ళు ఇవ్వలేదు సార్. ఇచ్చినాడు ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు అనవసరంగా వీళ్ళ మీద బురద జల్లుతున్నారు సార్. మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తాను అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? మెరిట్ లిస్ట్ ఇచ్చినారు సార్. మెరిట్ లిస్ట్ విడుదల చేసినారు సార్. దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చినారు సార్. ఎవరైతే క్యాండిడేట్ అంటే మనం ఏ పోస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటామో ఆ పోస్ట్కి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ కొంతమంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి అర్హత సాధించి కూడా ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎస్జిటికి పోయింది సార్ పోస్ట్. అది అభ్యర్థుల మిస్టేక్ సార్. అది దానికి ఎవరేం చేయలేరు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. పక్కా ప్రాపర్ జరిగింది సార్. నో ప్రాబ్లం, దాంట్లో ఏ విషయం లేదు. వీళ్ళు కానీ ఇట్లా ఇంకా నెగిటివ్ చేసేకపోతే ఉద్యోగస్తులు మాత్రం చాలా ఇబ్బంది పడి వాళ్ళ మీద ఇంకా మేమేం చేయాలి మేము చేసుకుంటాం సార్. మీకేమనిపించిందండి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి టీచర్ పోస్టులకు వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడం అనేది పర్టికులర్గా మీకు ఏ విధంగా సార్? ఇది చాలా ఇబ్బందికరమైన వార్త సార్. మేము ఎంత కష్టపడినామో సార్. మేము నిరుద్యోగులం సార్. అసలు అన్నింటిలో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులం సార్ మేము. ఇక్కడ మా దగ్గర అటువంటి డబ్బులు ఇచ్చి సంపాదించి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే సత్తా మాకుంటే మేము బిజినెస్ పెట్టుకొని చేసుకుంటాం సార్ బయట. ఇది ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? కానీ మేము అది కష్టం మాకు అంత లేదు సార్. మాకు అంత సీన్ లేదు, డబ్బులు ఏమి ఇంత సీన్ లేదు సార్. మేము ఇక్కడే సార్ తాండ్రపాడులోనే 6 సంవత్సరాలు ఉన్నాం సార్. 2019లో వచ్చినాం సార్ ఇక్కడ నోటిఫికేషన్. ఈయన 23,000 పోస్టులు ప్రకటించినప్పటి నుంచి వచ్చి కూర్చున్నాం సార్. చదువుకున్నా సరే ఈ సంవత్సరం వస్తుంది, నెక్స్ట్ సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం వస్తుంది. ఇంట్లో డబ్బులు పంపించకపోయినా వాళ్ళు ఇచ్చిన ఇక్కడ ఉన్న కాటికి మేము పని చేసుకొని వర్క్ చేసుకొని మేము ఎట్లా జాబ్ సాధించినాం సార్. నోటిఫికేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మెగా డిఎస్సి ప్రకటించడం జరిగిందో ఆ తర్వాత ఇచ్చిన ప్రకారంగా దాని ప్రకారం మేము కూడా జాబ్ సాధించినాం సార్. ఈరోజు దాదాపు 5 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ డిఎస్సికి సంబంధించి మెగా ర్యాలీ అని అంటూ కూడా. అసలు దీని ద్వారా ప్రజలకు కానీ డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ యువతకి కానీ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు సార్? మేము పక్కాగా మేము తప్పులు చేయకుండా మేము కష్టపడి సాధించినామన్న ఉద్దేశంతో సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. అప్పుడు మేము ఎందుకు భయపడాలి సార్? ఇక్కడే కాదు ఎక్కడికైనా వచ్చి చెప్తాం సార్. నో ప్రాబ్లం. ఎక్కడైనా వచ్చి చెప్తాం సార్.
ఓపెన్గా డిబేట్ పెట్టుని మేమంతా వచ్చి కూర్చొని మాట్లాడతాం సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.